నిలకడ నేర్పిన పాఠాలు జీవితానికి ఎంతో మంచిది. బోయజు పొలంలో రూతుకి బోయజు నేర్పిన అద్భుతమైన పాఠం నిలకడే. గుడ్ మార్నింగ్. మీ అందరికీ మరొక ఉదయకాల దేవుని పలకరింపు, శక్తిగల స్వరానికి, ఆదరించే మాటలకి మిమ్మల్ని ప్రేమతో దీవిస్తూ నేటి ఉదయకాల దేవుని యొక్క మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యంలో, నా ప్రేమలో నిలిచి ఉండుడి, నా ప్రేమలో నిలిచి ఉండుడి అని దేవుడు తన శిష్యులకు ప్రత్యేకమైన రీతిగా చెప్తున్నాడు. ఈ అధ్యాయం అంతా నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి, నిలకడగా ఉండుడి అనే స్వరంతో నిండిపోయినటువంటి అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎందులో నిలిచి ఉండాలి, ఎందులో నిలకడ కలిగి ఉండాలి అనే జ్ఞానాన్ని అందిస్తూ నిలకడ నేర్పుతున్న అధ్యాయం యోహాను 15వ అధ్యాయం. ప్రియ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు కోరుతున్న, దేవుడు ఇస్తున్న, దేవుడు చెప్తున్న చక్కటి జాగ్రత్త ఏంటో తెలుసా? నా ప్రేమలో నిలిచి ఉండండి. ఎందుకో తెలుసా? రకరకాల ప్రేమలు మారు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంది. ఆ ప్రేమను పోల్చుకోవటానికి అవకాశం లేని రీతిగా వేషాలు మారుస్తూ బ్రతుకుల్ని నాశనం చేస్తూ కాపురాలను కూలుస్తున్నటువంటి ఆ వేషాలు మార్చే ప్రేమ ఈ సమాజంలో, ప్రత్యేకంగా ప్రేమను గురించి ఎక్కువగా బోధించే క్రైస్తవులలో ఈ మాయవేషం వేసుకున్న ప్రేమ తిరుగాడుతూ ఉంది అని మరి బైబిల్ చెప్పకనే చెప్పింది. అవును, మనం ఎందులో నిలకడగా ఉండాలి, ఎందులో నిలిచి ఉండాలి అంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. అదే అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం కదా, నా యందు నిలిచి ఉండుడి, రిమైన్ ఇన్ మీ అని కూడా దేవుడు అంటున్నాడు. అలాగే కొన్ని నిలకడ కలిగిన నిలబడే స్వరాలు ఇక్కడ గొప్పగా మనము చూస్తాం. నా దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను కదూ, మన యొక్క జీవితాలలో ప్రేమ చాలా ప్రశస్తమైనది అని మనకు తెలుసు. ప్రేమను గురించి బోధించే సంఘము క్రీస్తు సంఘం. మరి ఇట్లాంటి సంఘమును, ఇట్లాంటి సంఘ విశ్వాసులను మరి మనం ఎంతో ప్రేమతో దేవుని ప్రేమలో నిలబడేటట్లు, నిలిచేటట్లు బోధించే బోధలు చాలా అవసరం. ఏది ఏమైనా ఈరోజు ప్రభు అంటున్నాడు, నా ప్రేమలో నిలిచి ఉండుడి, అలాగే నా యందు నిలిచి ఉండుడి. మరో మాటను కూడా మనం చదువుతాం కదూ, ఏమిటా మాట? మీరు నా యందును మీ యందున్న మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని కూడా ఇదే అధ్యాయంలో చదువుతాం. అందుకే అన్నాను కదా, నిలకడ నేర్పిన పాఠం ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలని తీసుకుని వస్తుంది అని. అవును ప్రియులారా, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడవలనని పౌలు గారు ఊరికే చెప్పలేదు. అందులో చాలా లోతైన మరి అర్థం ఉంది, జాగ్రత్త ఉందని కూడా గ్రహించాలి. ఏది ఏమైనా ఈ ఉదయకాల ఈ యొక్క దినానికి దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రేమలో నిలిచి ఉండండి. శిష్యులకు ఇస్తున్నటువంటి గొప్ప ఉపదేశం. అవును పిల్లరా, ఆయన ప్రేమలో నిలిచి ఉంటేనే మన ప్రేమ నిలకడగా ఉంటుంది, నిజంగా ఉంటుంది. ఆయన యందు మనం నిలిచి ఉంటేనే గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అలాగే ఆయన మాటలు మనలో, మనం ఆయనలో ఉంటే మనల్ని ఎదురాడు వాడు ఎవరు, మనకు విరోధమైనటువంటి వారు ఎవరు అని కూడా మనం ప్రశ్నించగలుగుతాం. లూకా సువార్త 2:28 చూస్తాము, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎంత మంచి మాట. కాబట్టి వారు ఆయన యందు నిలిచి ఉన్నారు, ఆయన ప్రేమలో నిలిచి ఉన్నారు, ఆయన మాటల్లో నిలకడ కలిగి ఉన్నారు, అలాగే ఆయనలో నిలకడ కలిగిన జీవితం కలిగి ఉన్నారు. కాబట్టి చివరికి ప్రభు అంటున్నాడు, నాతో కూడా చివరిగా నిలబడిన వారు, నిలకడగా ఉన్నవారు మీరే కాబట్టి అని ఓ గొప్ప పరిశుద్ధాత్మని యొక్క కృపను వారిపై కృమ్మరించాడు.
పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను వారిపై కుమ్మరించాడు. ప్రియవాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నవారుగా ఉంటే మరి అంతకన్నా భాగ్యం ఏమై ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, బోయేజు పొలంలో మరి రూతుకి అన్యురాలైనటువంటి ఆ మోయాబీయురాలకి బోయేజు నేర్పిన పాఠం నిలకడ అనే మాటని అక్కడ 2-3 సార్లు పదే ప్రస్తావించడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో, ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో నిలకడలేని మరి చాలామంది జీవితాలు, నిలకడలేని భక్తి జీవితాలు, నిలకడలేని ప్రార్థన జీవితాలు, నిలకడలేని క్రీస్తులో నిలకడలేని ప్రేమలు కలిగిన వారు చాలామంది మనకు తారసపడుతూ ఉంటారు. వారిని బట్టి కాకుండా ఆయన శిష్యుల వలె శిష్యులను తయారు చేసే గొప్ప అద్భుతమైన ఎలీషాల వలె మనము ఉండుట ఎంతైనా ఈ కడవరి దినాల్లో ఆశీర్వాదకరం. ఇంతకీ నీ నిలకడగలిగినటువంటి భక్తి, నీ ఆశ్చర్యకరమైనటువంటి ఆయన ప్రేమలో నిలకడ కలిగినటువంటి ఆ యొక్క అభిమానం నీలో ఉంటే, మనలో ఉంటే మనకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. ఏది ఏమైనా నా ప్రేమలో నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, నాతో కూడా చివరి వరకు ఉన్న వారుగా ఉండుడి. మీ యందు నా మాటలు, మీరు నా యందును, మీ యందు నా మాటలు నిలిచి ఉండుడి అనే నిలకడగలిగిన పాఠం నేర్చుకొని అన్ని విషయంలో పడిపోకుండా నిలకడగా ఉందముగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిలకడ నాయన వలన రూతు ఒక అద్భుతమైన జీవితాన్ని పొందింది. నిలకడ వలన ఆత్మాభిషేకము, భూమిని తల్లక్రిందులు చేసే ఆత్మ బలాన్ని పొందుకున్నారు నీ యొక్క ప్రియ అపోస్తలులు. అలాగే నిలకడ వలన ఎంతోమంది ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువా కలిగి ఉన్నారు. స్థిరమైన మనస్సు నాకు కలుగు చేయి తండ్రి అని దావీదు ప్రార్థించినట్లుగానే ఈరోజు నీ ప్రేమలో, నీ మాటల్లో అయ్యా నీతో కూడా చివరి వరకు నిలిచేవారముగా మమ్మల్ని దీవించండి. నిలకడ కలిగిన నీ వైపు చూసే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.